నాకంటే మా ఆవిడే చాలా గొప్పది. ఆవిడ సహకారం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆవిడ కంటే గొప్పవాళ్ళు మా పిల్లలు. ఆ పిల్లలు నా రక్త సంబంధం ఓకే, కానీ వాళ్ళకంటే గొప్పవాళ్ళు నా కోడళ్ళు. అందుకే మా ఇల్లు మమతల కోవెలలా ప్రశాంతంగా ఉంటుంది. లయన్ శ్రీమతి అరిగపూడి కృష్ణకుమారి గారి దివ్య స్మృతి పత్రం. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాలం వదిలిన చరిత్ర పుటల్లో కొందరే ఈ ధరిత్రిలో అరుదైన చరిత్రగా నిలుస్తారు. అలా నిలిచి గెలిచిన సహృదయ ధీరవనిత, స్ఫూర్తిప్రదాత లయన్ శ్రీమతి అరిగపూడి కృష్ణకుమారి గారు. లయన్ శ్రీమతి అరిగపూడి కృష్ణకుమారి గారు గుంటూరు జిల్లాలో దాసరి సాంబశివరావు, కమలమ్మ ధన్య దంపతులకు తేదీ 16/3/1960 సంవత్సరాన గారాల పట్టిగా జన్మించారు. అందుబాటులో లేకున్నా, అవకాశమే లేకున్నా చదువుపై ఉన్న మమకారంతో ఎంతో కష్టపడి ఇష్టంగా ఇంటర్ వరకు చదువుకున్నారు. ఒక శుభముహూర్తాన అరిగపూడి వంశోద్ధారకుడు, సేవా సార్వభౌముడు, కారణజన్ముడు లయన్ డాక్టర్ అరిగపూడి విజయకుమార్ గారిని తమ 17వ ఏట వివాహమాడారు. శ్రీమతి శ్రీ అరిగపూడి కృష్ణకుమారి విజయకుమార్ పుణ్యదంపతులు ఒకరికొకరై, ఒకరిలో ఒకరై, ఒకే మాట, ఒకే బాట, ఒకే పాటగా తమ అనురాగ జీవితానికి పల్లవీ చరణాలను రాసుకున్నారు. నేనీదరిని నువ్వాదరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని ప్రేమగా పాటలు పాడుకున్నారు. మనవంటే తనకెంతో ముద్దని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. పవిత్ర కృష్ణానది పరమ పవిత్ర క్షేత్రమైన మహాబలేశ్వరంలో పుట్టి దేవతలు తిరుగాడే హంసల దివి వరకు రాజసంగా తన ప్రయాణాన్ని కొనసాగించినట్టు లయన్ శ్రీమతి అరిగపూడి కృష్ణకుమారి గారు గుంటూరు నుండి హైదరాబాదు వరకు విజయవంతమైన తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ప్రయాణంలో వంశోద్ధారకులుగా చిరంజీవులు ప్రథమ సంతానంగా అరిగపూడి పూర్ణకుమార్కి, ఆపై కవలలుగా అరిగపూడి అమిత్ కుమార్, అరిగపూడి సుమిత్ కుమార్లకు తల్లిగా పులకించారు. అరిగపూడి వంశాన్ని విస్తరించారు. అత్తమామలు అరిగపూడి పూర్ణచంద్రరావు, నాంచారమ్మల ఆశీర్వాదంతో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పారు, సంస్కారం నేర్పించారు. పిల్లలు ఎవరి జీవితాల్లో వారు నిలబడేటట్టుగా ఆదిపరాశక్తిలా పెంచి వారిని పెద్ద చేశారు. అందమైన వారి పొదరింటికి ఇంటి దీపాలుగా శ్రీదివ్య, ప్రణీత, రీనా, అనుపమ కోడళ్లుగా విచ్చేశారు. కోటికాంతులు తెచ్చారు. కృష్ణకుమారి గారి కొడుకులను గిఫ్టుగా పొందిన ఈ ముగ్గురు కోడళ్ళు రిటర్న్స్ గిఫ్టుగా మనవడు, మనవరాళ్లైన శ్లోక, సాత్విక్, తన్విలను అత్తమ్మకు కానుకగా ఇచ్చి నానమ్మను చేశారు. బొమ్మరిల్లును ఆనంద నందనవనం చేశారు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. కుటుంబాన్ని ప్రేమించిన వాళ్లే సమాజాన్ని ప్రేమిస్తారు అన్న మాటకు అక్షర సాక్ష్యంగా లయన్ శ్రీమతి అరిగపూడి కృష్ణకుమారి గారు పేద పిల్లలందరికీ ఓ సరస్వతీదేవిగా చదువులు చెప్పించారు. ఎంతోమంది రోగులకు సంజీవినిగా వైద్యం చేయించారు. ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణగా అన్నం పెట్టారు. గూడులేని వారికి గృహలక్ష్మిగా నీడనిచ్చారు. కరోనా కఠిన కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఎందరికో వైద్యం చేయించి నిత్యావసర సరుకులందించి ప్రాణదాతగా వారి జీవితాలను నిలిపారు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. ఇలా చెప్పుకుంటూ పోతే సచ్చరిత్ర అయ్యే లయన్ శ్రీమతి అరిగపూడి కృష్ణకుమారి గారి పవిత్ర ఆత్మ సద్గతిని పొందాలని మనసా వాచా కర్మణ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.
స్ఫూర్తిప్రదాత, సత్కీర్తి దేవత శ్రీమతి అరిగపూడి కృష్ణకుమారి గారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాం. జయహో అరిగపూడి కృష్ణకుమారి అమ్మ, అమర్ రహే అరిగపూడి కృష్ణకుమారి అమ్మ. శాంతి శాంతి.